Hello guys, welcome back to our YouTube platform. So guys, TGPSC గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమినరీకి లేదా ప్రైమరీ కీని రిలీజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఓఎంఆర్ షీట్స్ డిస్ప్లే చేయకపోయినప్పటికీ ఒక మోడల్ క్వశ్చన్ పేపర్, సో దానికి సంబంధించి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు, సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే డేటా ఇచ్చిందో దాని ప్రకారం చాలామంది స్టూడెంట్స్ చెక్ చేశారు. ఎగ్జాక్ట్గా సరిగ్గా 1 month బ్యాక్, ఇవాల్టికి 1 month బ్యాక్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 365 ±5 అని చెప్పి మనం వీడియో చేయడం జరిగింది. సో అందరిలానే చాలా మంచి స్పందన రావడం జరిగింది. సో సేమ్ ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్న ప్రిలిమినరీకి వచ్చిన తర్వాత సేమ్ థింగ్స్ ఇటు గ్రూప్ 3కి కానీ ఇటు గ్రూప్ 2కి కానీ రెండిటికి సంబంధించి స్టూడెంట్స్ అందరూ చాలా అడుగుతున్న క్వశ్చన్స్, సార్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సో మాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, సో ఇలాంటివన్నీ కూడా అడుగుతున్నారు. సో ఎలాగైనా చాలా ఇన్స్టిట్యూట్స్, చాలా యూట్యూబర్స్, ఇలా చాలామంది వాళ్ళ యొక్క అనాలిసిస్ తోటి ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని చెప్పడం జరిగింది. బట్ నేను కొంతమంది స్టూడెంట్స్తో డిస్కస్ చేసిన తర్వాత అండ్ ఈ ఎక్స్పెక్టెడ్కి కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో వాటన్నిటిని బేస్ చేసుకుని నేను ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని ఎలా ప్రిడిక్ట్ చేశాను అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అండ్ గైస్, అంతకంటే ముందు మీకు ఇక్కడ చూడొచ్చు కొంతమంది స్టూడెంట్స్తో నేను డిస్కస్ చేసి వచ్చిన మార్క్స్ 366, 279. గ్రూప్ 3లో 279, గ్రూప్ 2లో 366. ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సెలెక్ట్ అవ్వడం. నేను కట్ ఆఫ్ చెప్పే కంటే ముందు 209, 288 కొంచెం తక్కువ. సో 310, సో 340 బీసీడీ. టీజీపీఎస్సీకి ఐ లాస్ట్ 20 మార్క్స్. అంటే నార్మల్గా నేను గమనించింది ఏంటంటే స్టూడెంట్స్ ఈ ప్రైవేట్ కీస్ అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన కీస్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఒక కట్ ఆఫ్ని వాళ్ళు ఎస్టిమేట్ చేసుకున్నారు. తర్వాత టీజీపీఎస్సీ ఇచ్చిన కీ ద్వారా ఒక 15 మార్క్స్, 20 మార్క్స్, 25 మార్క్స్ డిక్రీజ్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. అయితే చాలా మందికి తగ్గాయి, పెరగడం చాలా తక్కువ. అయితే ఈ డిక్రీజ్ అనేది కొంతమందికి 5 మార్క్స్కి తగ్గాయి, కొంతమందికి 3 మార్క్స్ తగ్గాయి, కొంతమంది 10 మార్క్స్కి తగ్గాయి. సో కంపేర్డ్ టు ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి నేను ఏదైతే అంతకుముందు 365 ±5 ఆ సిచ్యువేషన్ ప్రకారం, ఆ కీ ప్రకారం చెప్పానో, సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి అంతకంటే తక్కువ మార్కులు వస్తున్నాయి కానీ ఎక్కువ మార్కులు రావట్లేదు. సో ఒక్కసారి మనం కనుక దాన్ని చూస్తే యూ కెన్ లుక్ అట్ దిస్. ఇక్కడ చూడండి, సో 310+ గ్రూప్ 2లో, గ్రూప్ 3 అరౌండ్ 250. సో ఇక్కడ చూస్తే గ్రూప్ 2 360, గ్రూప్ 3 250 మార్క్స్. ప్రాబబిలిటీస్ చూద్దాం. 371 మార్క్స్ ఇన్ గ్రూప్ 2, 290 మార్క్స్ ఇన్ గ్రూప్ 3. అంటే రెండిటికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ గ్రూప్ 3లో మనం ఇప్పుడు కట్ ఆఫ్ చెప్పుకోబోతున్నాం. అంటే గ్రూప్ 3లో ఏదైతే కట్ ఆఫ్ ఉందో దానికంటే ఎక్కువ సేమ్ పర్సన్కి గ్రూప్ 2లో కూడా మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉన్నాయి. అంటే గ్రూప్ 3లో మోర్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి గ్రూప్ 2లో కూడా సెలెక్ట్ అవ్వడానికి మోర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే చూడండి, గ్రూప్ 3లో 310 మార్క్స్ వచ్చాయి ఒక ఎక్స్ అనే స్టూడెంట్కి. మళ్ళీ అదే స్టూడెంట్కి అంతకుముందు వాళ్ళు ఆల్మోస్ట్ 381, అంటే నిన్న అఫీషియల్ కీతో చెక్ చేసుకునే కంటే ముందు 381 వచ్చాయి. సో గ్రూప్ 2లో మేబీ ఇంకొంచెం తగ్గొచ్చు. సో బట్ ఇక్కడ చూడండి 310, ఇది సెలెక్ట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్, ఇది కూడా సెలెక్ట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్. సో గ్రూప్ 3 339 ఓసీ ఫీమేల్ భద్రాద్రి జోన్. గ్రూప్ 2 346, ఐ థింక్ ఇది గ్రూప్ 2 అనుకుంటా. 339 ఓసీ ఫీమేల్ భద్రాద్రి జోన్, ఇది మేబీ టైపో ఎర్రరో మరేంటో. నెక్స్ట్ చూడండి 346 అండ్ అలాగే అండ్ నెక్స్ట్ ఇంకొకటి. సో ఇట్ వాజ్ గుడ్ పేపర్ 4 అండ్ ఓవరాల్గా 350 స్కోర్. సో చూడండి 350, ఇది ఎప్పుడు డిసెంబర్ 17కి స్టూడెంట్ నాకు పెట్టినప్పుడు 350 మార్క్స్. నిన్న ఆఫీషియల్కి చెక్ చేసుకున్న తర్వాత 347 మార్క్స్ వచ్చాయి. సో సేమ్ ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే 377 నిన్న వచ్చిన అఫీషియల్ కీలో, కానీ అంతకుముందు 390 మార్క్స్ వచ్చాయి. అంటే బిఫోర్ దట్ ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ని మీ ముందు డిస్ప్లే చేయడం జరిగింది. సో ఐ విల్ ప్రొసీడ్. సో ఇప్పుడు అంటే లైక్ కొంతమంది స్టూడెంట్స్ స్కోర్ చేసిన థింగ్స్ నేను స్టూడెంట్స్తో మాట్లాడాను చాలామందితో. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. అండ్ గైస్, ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రూప్ 1, దెన్ గ్రూప్ 2, దెన్ గ్రూప్ 3, గ్రూప్ 4 ఆల్రెడీ ఇచ్చేశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు గ్రూప్ 1లో 563 పోస్ట్స్ ఉన్నాయి కదా. గ్రూప్ 1లో ఈ 563 పోస్ట్స్లో ఆల్మోస్ట్ ఒక 250 to 270 మెంబర్స్. సో 250 to 270 మెంబర్స్ ఎవరికైతే గ్రూప్ 1లో మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళకు గ్రూప్ 2లో కూడా
మోర్ గుడ్ స్కోర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ 2లో కూడా మంచి స్కోర్ రావడానికి. అంటే నేను ప్రెడిక్ట్ చేస్తున్న కట్ ఆఫ్‌ని ఏ విధంగా అనలైజ్ చేసుకున్నానో అది మీకు చెప్తున్నాను. సో వాళ్ళకు గ్రూప్ 2లో కూడా మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండు కంపేర్ చేస్తే ఆబ్వియస్‌గా వాళ్ళు గ్రూప్ 1నే ప్రిఫర్ చేసుకుంటారు. అందరూ కాకపోయినా కొంతమందైనా, అంటే అందరూ దాదాపుగా గ్రూప్ 1నే కావాలనుకుంటారు. కొంతమంది కొన్ని క్యాడర్స్ నచ్చని వాళ్ళు గ్రూప్ 2ఏ బెస్ట్, లైక్ డీటీ కానీ సబ్ రిజిస్ట్రార్ కానీ అట్లాంటివి కావాలనుకున్న వాళ్ళు కొంతమంది గ్రూప్ 1 వదులుకొని మళ్ళీ గ్రూప్ 2కి రావచ్చు. సో ఎంత కాదనుకున్నా అట్లీస్ట్ ఒక 250 మెంబర్స్ మళ్ళీ గ్రూప్ 1కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ సీట్స్ ఖాళీ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చి అంటే టాపర్స్ చాలా మంది గ్రూప్ 1కి వెళ్ళిపోయేసరికి కొంచెం కట్ ఆఫ్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ ఇదే రేషియో గ్రూప్ 3కి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1300+ పోస్ట్స్ ఉన్నాయి కదా గ్రూప్ 3. సో ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 2 దగ్గరికి వస్తే కొంతమంది సేమ్ ఇట్లానే గ్రూప్ 3లో ఇంతకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. గ్రూప్ 3లో ఎక్కువ మార్కులు ఎవరికైతే వచ్చాయో సో వాళ్ళు గ్రూప్ 2లో కూడా పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లాగా కొంతమంది గ్రూప్ 2లో గ్రూప్ 3లో 2 సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 2 కావాలని కోరుకోవచ్చు. దానివల్ల గ్రూప్ 3 కట్ ఆఫ్ కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మాత్రమే కాకుండా జోనల్ కొన్ని జోన్స్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. చార్మినార్ లాంటి జోన్స్లో సో కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. కొన్ని జోన్స్లో కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం స్కోర్ అనేది ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంది, కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే కొన్నిసార్లు ఏంటంటే మనకు జోనల్, మల్టీ జోనల్, అలాగే స్టేట్ క్యాడర్ పోస్ట్స్ ఉన్నాయి. కొంతమంది వాళ్ళ ర్యాంక్ ప్రకారం మంచి జోనల్ పోస్ట్ కానీ మల్టీ జోనల్ పోస్ట్ కానీ వచ్చినప్పటికీ కూడా సో వాళ్ళు పెట్టుకున్న ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని సో మాకు ఈ పోస్ట్ వద్దు, మేము స్టేట్ క్యాడర్లోనే ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ మల్టీ జోనల్ పోస్ట్ ఏదైతే ఉంటుందో అది ఖాళీ అవుతుంది. అప్పుడు ఇంకొక వాళ్ళకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా వేరియస్ పారామీటర్స్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో యాజ్ యూజువల్ ఎప్పట్లానే సో వేకెన్సీస్ని బేస్ చేసుకొని లేకపోతే పేపర్ స్టాండర్డ్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ అయిన దాన్ని బేస్ చేసుకొని సో అండ్ అలాగే రోస్టర్ పాయింట్స్ ఇట్లా వీటన్నిటిని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఉంటుంది. కానీ దాంతో ఒక యునిక్ పాయింట్ ఏంటంటే సో గ్రూప్ 1 ఇచ్చిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 2 ఇచ్చిన తర్వాత గ్రూప్ 3. గ్రూప్ 3 విషయంలో దగ్గరకు వచ్చేసరికి కొంతమంది గ్రూప్ 3 పోస్ట్ని కూడా కాదనుకొని గ్రూప్ 4లో ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని కొంచెం కట్ ఆఫ్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ప్రైమరీకి మాత్రమే. అఫ్ కోర్స్ చాలా మంది స్టూడెంట్స్ ఈ పేపర్ 4లో చాలా అబ్జెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ పేపర్స్లో కూడా ఉన్నాయి. కొన్ని మార్క్స్ చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పుడైతే దాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ఫైనల్కి పెడతారు కదా, మళ్ళీ కొంచెం కట్ ఆఫ్ అటు ఇటుగా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కాంపిటీషన్ అంతటిని కూడా బేస్ చేసుకొని ఆల్మోస్ట్ గ్రూప్ 2కి వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్, లేకపోతే నా ప్రెడిక్షన్ ప్రకారం ఏంటంటే 355 ± 10, 355 ± 10 ఫర్ గ్రూప్ 2. నేను అంతకుముందు 365 ± 5 అని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పాను. ఇప్పటికీ కూడా చాలా మందికి చెప్తున్నాను. సో ఇప్పుడు నేను పెట్టిన మెసేజెసే కాకుండా ఇంకా చాలా ఉన్నప్పటికీ చాలా మంది స్టూడెంట్స్కి 360 అంటే 380, 390, 400 వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో బట్ బేసికల్గా రిజర్వేషన్స్ ఉంటాయి. సో వాళ్ళ కాంపిటీషన్ బట్టి వాళ్ళకు ఒక స్కోర్ ఉంటుంది. సో లైక్ అంత ఓపెన్ మెరిట్ సిస్టమ్ అనేది లేదు. సో అండ్ అలాగే ఇంకొక పాయింట్, కొంతమంది స్టూడెంట్స్కి ఇది మరీ తక్కువ అనిపించవచ్చు, కొంతమంది స్టూడెంట్స్కి ఇది మరీ ఎక్కువ అనిపించవచ్చు. డిఫరెంట్ పర్సెప్షన్స్. నీకు ఎగ్జామ్ టఫ్గా అనిపించేస్తే కొంతమందికి అది ఈజీగా అనిపించవచ్చు, నీకు ఈజీగా అనిపించినా ఇంకొంతమందికి టఫ్గా అనిపించవచ్చు. ఎవరికైనా కూడా ఈ రెండు స్టేట్మెంట్స్ దీనికి కనెక్ట్ అవుతాయి. సో ఆల్మోస్ట్ 355 ± 10 ఇది కంప్లీట్గా గ్రూప్ 2కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. కొంచెం అటు ఇటుగా చేంజ్ అయినా అండ్ అలాగే ఎవరికైతే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రాలేదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ స్మాల్ థింగ్. ఎందుకంటే గైస్ తెలంగాణలో 2016లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో అన్న కాంపిటీషన్ లేదు, అంటే ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇట్ హ్యాస్ టేకెన్ సో మచ్ టైం. కానీ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ రాకపోయినప్పటికీ కూడా 100% మేలో కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. స్టూడెంట్స్ మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చు. అంటే రిజల్ట్ కంటే ముందు నోటిఫికేషన్స్కి సంబంధించి ఒక పాజిటివ్ మైండ్ సెట్ని, ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ ఎవరికైతే తక్కువ వచ్చాయో ఇంకా డిమోటివేట్ అవ్వకండి, ఇంకా డు నాట్ లెట్ డౌన్. సో అంటే దాదాపుగా చాలా తక్కువ మందికి, అంటే 340, 350 మేబీ, అంటే కొంచెం అటు ఇటుగా అయినా 345 వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. కొన్ని జోన్లో పెరగొచ్చు, కొన్ని జోన్లో తగ్గొచ్చు. సో ఇప్పుడు కొన్ని కాంపిటీషన్ తక్కువ ఉన్న జోన్స్లో అది ఇంకా డిక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
సో కొంచెం దగ్గర దాకా వచ్చిన తర్వాత మళ్ళీ అనేది వదిలేసుకోకుండా స్టార్ట్ ప్రిపేరింగ్, కొంచెం కొంచెం ట్రాక్లో ఉండండి. ఇప్పుడు ముఖ్యంగా గ్రూప్ 1 మిస్ అయిన వాళ్ళు కూడా, ఎందుకంటే గ్రూప్ 1 మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తాయని తెలిసింది కాబట్టి ఆశాజనకంగానే. నెక్స్ట్ గ్రూప్ 3. సో ఇప్పుడు ఇవన్నీ పారామీటర్స్ బేస్ చేసుకొని కొంతమంది గ్రూప్ 4లోనే ఉండాలనుకుంటున్నారు. సో ఈ గ్రూప్ 3లో వచ్చిన వాళ్ళకి గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఒక 100 మంది అయినా, సో ఇందులో ఒక గ్రూప్ 2 ఒక 200-300 మెంబర్స్ అయినా, సో దానివల్ల గ్రూప్ 3కి ఇంకా కాంపిటీషన్ తక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కానీ కట్ ఆఫ్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. సో గ్రూప్ 3కి మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 275 ప్లస్ ఆర్ మైనస్ 10, 275 ప్లస్ ఆర్ మైనస్ 10. సో కొంచెం నా ఎస్టిమేషన్ ప్రకారం తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, పెరగడానికంటే కూడా. సో ఇది గైస్, సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇంకా నేనేమి చెప్పకుండా. అండ్ అలాగే గ్రూప్ 3కి సంబంధించి కూడా సో నోటిఫికేషన్స్ త్వరలోనే రాబోతున్నాయి. ఇంకా ఇదే మేనియాలో లైక్ ఎంత కట్ ఆఫ్, నాకెంత వచ్చింది, నీకెంత వచ్చింది, దాని గురించి డిస్కస్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తుంది, ఈ యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తుంది, ఇవంతా కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ కేపబిలిటీస్ని బట్టి కొంతమంది గూగుల్ ఫామ్లో పెట్టడం, కొంతమంది టెలిగ్రామ్లో పోల్ కండక్ట్ చేయడం, కొంతమంది యూట్యూబ్లో కండక్ట్ చేయడం. అంటే ఈ పోల్ 100% కరెక్ట్ అని కాదు. కొంతమంది ఏంటంటే పోల్ని జస్ట్ చూడటానికి కూడా, అంటే జస్ట్ నువ్వు పోల్ చూడగానే ఎంతమంది పర్సంటేజ్ చేస్తారో తెలియదు. సో ర్యాండమ్గా ఏనో బీనో సీనో డీనో క్లిక్ చేస్తారు. ఆ 360 ప్లస్ 340 ప్లస్ 350 ప్లస్ అంటే ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ పర్సంటేజ్ ఆఫ్ క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్కి అని చెప్పి చెక్ చేయడానికి కూడా జస్ట్ క్లిక్ చేస్తారు. ఇందులో జెన్యున్ కంటే నాన్ జెన్యున్ క్యాండిడేట్సే ఎక్కువ ఉన్నారు. సో ఆ పోల్ని బేస్ చేసుకొని యూట్యూబ్ పోల్స్, టెలిగ్రామ్ పోల్స్, వాట్సాప్లో ఉన్న గ్రూప్లో ఉన్న పోల్స్ కానీ వీటన్నిటిని బేస్ చేసుకుని ఇదే 100% అని చెప్పడానికి లేదు. అందుకే నేను లోయెస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఈ 355 ప్లస్ ఆర్ మైనస్ 10 అంటే టాపర్ది కాదు, 275 ప్లస్ ఆర్ మైనస్ 10. అండ్ ఇక్కడ ఎక్కువ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ పెరగడానికి ఛాన్సెస్ లేవు. సో ఈ కట్ ఆఫ్ కూడా ఎలా చెప్తున్నాను అంటే ఎస్ బేస్డ్ ఆన్ ద ఇవన్నీ పారామీటర్స్ బేస్ చేసుకొని. అందుకే ఇప్పుడు ఆ పోల్స్ చూస్తే దీనికంటే ఎక్కువ ఉంది కొన్ని ప్లేసెస్లో కట్ ఆఫ్. కొంతమంది 380 అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది ఇక్కడ కూడా 280 అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, 265 అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ప్రెడిక్షన్స్ మాత్రమే, ఏది 100% కాదు. సో నా గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి కూడా నా నుంచి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇది చెప్పాను. ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. లెట్ us hope మోస్ట్లీ ఇది దానికి తగ్గట్లుగానే ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి అందరికీ తగ్గాయి. ఒరిజినల్ అంటే వేరే ఇన్స్టిట్యూట్స్లో ఏవైతే కీ చెక్ చేసుకున్నారో వాళ్ళతో పోల్చితే ఇప్పుడు ఇచ్చిన ప్రైమరీ కీలో చాలా మందికి తగ్గాయి. సో చాలా కదా, ఆల్మోస్ట్ ఆల్ మెంబర్స్కి తగ్గాయి. కాకపోతే పర్సంటేజ్ కొంతమందికి 10 మార్క్స్, కొంతమందికి 15 మార్క్స్, కొంతమందికి 20 మార్క్స్ ఇలా తగ్గడం ఉన్నాయి. దానికి కూడా వేరియస్ రీజన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ 3 క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయని కూడా చెప్పారు కదా. సో అందరికీ డిలీట్ అవుతాయి. సో మేబీ కొత్తగా మళ్ళీ అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత ఇంకొంచెం మార్పులు చేర్పులు ఉంటే మనం చూసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇట్ ఫైండ్స్ యూ వెల్. ఎందుకు కట్ ఆఫ్ తగ్గింది అని చెప్పడానికి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో గ్రూప్ 1లో వచ్చిన వాళ్ళు మిస్ అవుతారు. గ్రూప్ 3 విషయంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 వీటి వల్ల కొంచెం ఎక్కువ మందికి స్కోప్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 1 వల్ల గ్రూప్ 2కి ఎక్కువ మందికి, అంటే కొంతమంది గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళు గ్రూప్ 2లో ఎక్కువ మందికి రావడానికి స్కోప్స్ ఉన్నాయి. సో అందుకోసం కట్ ఆఫ్ కొంచెం ఆప్టిమిస్టిక్గా ఇవ్వడం జరిగింది. దాట్స్ ఇట్ గైస్. అండ్ తెలంగాణకు సంబంధించి వేరియస్ కోర్సెస్, అంటే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఈ మూడిటికి కావాల్సిన కంబైన్డ్ కోర్సు మన దాంట్లో ఉంది. అంటే అలాగే గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, సో అట్మోస్ట్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత చెప్పించిన వీడియో క్లాసెస్. ఎందుకంటే ఇప్పటి నుంచి ఆల్రెడీ చాలా మంది కాల్స్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, బెస్ట్ స్ట్రాటజీ చెప్పండి. సో బెస్ట్ వీడియో క్లాసెస్ కానీ ఆన్లైన్ చూసుకోవాలనుకున్న వాళ్ళకు బెస్ట్ ప్లాట్ఫామ్ ఈ గ్రూప్. ఈ 3 సబ్జెక్ట్స్ అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 3 కలిపి ఒకే కోర్సులో నామినల్ ప్రైస్కి పెట్టడం జరిగింది. ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇవి కూడా ఒకే కోర్సులో పెట్టడం జరిగింది. ఇండివిజువల్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చాలా చాలా బెస్ట్ ఫ్యాకల్టీతో వాళ్ళకు సంబంధించిన హ్యాండ్ రిటన్ నోట్స్, టెస్ట్ సిరీస్ అన్ని కలిపి మీకు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు. థ్యాంక్ యూ గైస్.